వెల్కమ్ టు స్క్రీన్ ప్లే. ధనుష్ కు కూడా యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ పోయిందా? సరిపోదా శనివారం సీక్వెల్ లో సూపర్ స్టార్ ఎంట్రీ ఇస్తున్నాడా? కుబేరా శ్యామ్ సింగరాయ్ కలిస్తే టాలీవుడ్ కు ఫెస్టివల్ ఏనా? ప్రమోషన్స్ కోసం హీరోయిన్స్ సెపరేట్ రెమ్యునరేషన్స్ డిమాండ్ చేస్తున్నారా? ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో రెడీగా ఉంది స్క్రీన్ ప్లే. అతను మామూలు స్టార్ హీరో కాదు. కోలీవుడ్ లో పుట్టి హాలీవుడ్ వరకు వెళ్ళాడు. కెరీర్లో 50 సినిమాలకు పైగా హీరోగా నటించాడు. అలాంటి స్టార్ హీరో, దేశం మొత్తం పాపులర్ అయిన స్టార్ ఇప్పుడు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ లేదు అంటూ బాంబు పేల్చాడు. భవిష్యత్తులో ఎప్పుడైనా సరే నటనకు స్వస్తి పలుకుతాడట. ఇంతకీ ఎవరా హీరో అనుకుంటున్నారా? కుబేరా ప్రమోషన్స్ లో ధనుష్ సంచలన కామెంట్స్ చేశాడు. తనకు యాక్టింగ్ కంటే కూడా డైరెక్షన్ అంటేనే ఎక్కువ ఇంట్రెస్ట్ అంటున్నాడు. అభిమానుల కోసమే నటిస్తున్నానని, లేకపోతే ఈ పాటికి పూర్తి స్థాయి డైరెక్టర్ నయ్యేవాడిని అంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు. ధనుష్ తీరు చూస్తుంటే భవిష్యత్తులో నటనకు స్వస్తి పలికి డైరెక్టర్ గానే కొనసాగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందుకే ఈ మధ్య దర్శకుడిగానే ఎక్కువగా న్యూస్ లో కనిపిస్తున్నాడు. అదే జరిగితే ఫ్యాన్స్ కు అలాగే కోలీవుడ్ కు షాకే. ధనుష్ లో ఈ మధ్య డైరెక్టర్ నిద్ర లేచాడు. 2 ఏళ్లుగా డైరెక్టర్ గా చాలా అంటే చాలా బిజీ అయ్యాడు ధనుష్. లాస్ట్ ఇయర్ రాయన్ తీసి 100 కోట్లకు పైగా వసూళ్లను చూశాడు ధనుష్. ఇదే ఉత్సాహంలో జాబిలమ్మ నీకు అంత కోపమా అనే చిన్న చిత్రాన్ని తీశాడు. ప్రస్తుతం ఇడ్లీ కడాయి అనే మరో మూవీని రిలీజ్ కు రెడీ చేస్తున్నాడు. డైరెక్టర్ గా ఒక ప్రాజెక్ట్ నుంచి పక్కకు తప్పుకున్న తరువాతే హీరోగా మూవీస్ రిలీజ్ చేస్తున్నాడు. ధనుష్ కు కోలీవుడ్ లో మాత్రమే కాదు, హాలీవుడ్ వరకు ఫ్యాన్స్ ఉన్నారు. ఎలాంటి పాత్రనైనా సరే అవలీలగా పోషిస్తాడు. క్యారెక్టర్ లో పర్ఫెక్షన్ చూపిస్తాడు. అందుకే ప్రపంచమంతా అభిమానులను సంపాదించుకోగలిగాడు ధనుష్. ఇలాంటి స్టార్ ఇప్పుడు డైరెక్షన్ పై ఇంట్రెస్ట్ తో యాక్టింగ్ కు గుడ్ బై చెబితే సినీ పరిశ్రమకు చాలా నష్టం. కెరీర్ లో 50 చిత్రాలు చేసిన ధనుష్ నటుడిగా పీక్ పొజిషన్ లో ఉన్నాడు. ఈ దశలో ఇలాంటి కామెంట్స్ కాస్త షాకింగ్ గానే ఉన్నాయి. దళపతి రాజకీయాల్లోకి వెళ్లిపోయిన అజిత్ పూర్తిగా కార్ రేసింగ్ కు పరిమితమైన ధనుష్ డైరెక్షన్ మాత్రమే చేసుకున్న సూర్య, విక్రమ్ పూర్తిగా డల్ అయిన కోలీవుడ్ ఇప్పటికే ఒక ధైర్యంగా ఉంది అంటే అందుకు కారణం సూపర్ స్టార్ రజనీకాంత్. ఆయన సినిమాలు చేసినన్ని రోజులు తమిళ సినీ పరిశ్రమకు ఢోకా లేదు. అందుకేనేమో సూపర్ స్టార్ మరో 2 కొత్త సినిమాలను అనౌన్స్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఆగస్టు 14న రిలీజ్ అవుతున్న కూలీపై కోలీవుడ్ చాలా ఆశలే పెట్టుకుంది. అందుకు తగ్గట్లే ఈ సినిమా భారీ స్థాయిలో బిజినెస్ చేస్తోంది. కూలీ ఈ ఏడాది రిలీజ్ అయితే నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కు జైలర్ సీక్వెల్ ను రిలీజ్ చేసేందుకు సూపర్ స్టార్ రెడీ అవుతున్నాడు. ఈ 2 చిత్రాలు కూడా తమిళ సినీ పరిశ్రమకు చాలా కీలకం. జైలర్ 2 తర్వాత ఏ సినిమా చేయాలి, ఏ దర్శకుడికి డేట్స్ ఇవ్వాలి అనేది రజనీకాంత్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ప్రస్తుతం పలువురు యంగ్ డైరెక్టర్స్ ను కలుస్తున్నారు, కథలు వింటున్నారు. వారిలో యంగ్ డైరెక్టర్ విజయ్ నటిస్తోన్న చివరి చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న వినోద్ కూడా ఉన్నాడు. అజిత్ తో వరుసపెట్టి 3 సినిమాలు, ఆ తర్వాత విజయ్ లాస్ట్ ఫిల్మ్, మధ్యలో కమల్ తో సినిమా అనౌన్స్ చేసి క్యాన్సిల్. ఇలా సాగుతోంది వినోద్ జర్నీ. ఇప్పుడు సూపర్ స్టార్ డేట్స్ ఆల్మోస్ట్ లాక్ చేశాడట. వచ్చేడాది ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుందట. వినోద్ తో పాటు తెలుగు దర్శకుడు వివేక్ ఆత్రేయతో కూడా రజనీకాంత్ కథా చర్చలు జరుపుతున్నారు. ఆ మధ్య వివేక్ ఒక లైన్ చెప్తే సూపర్ స్టార్ కు బాగా నచ్చిందట. అందుకే వివేక్ ఆత్రేయ ప్రస్తుతం పూర్తిస్థాయి కథను సిద్ధం చేస్తున్నాడు. అన్నీ కుదిరితే సరిపోదా శనివారం దర్శకుడితో రజనీకాంత్ మూవీ అనౌన్స్ చేసే రోజు దగ్గరలోనే ఉంటుందంటోంది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. కొన్ని కాంబినేషన్స్ లో సినిమా అంటే చాలా క్రేజ్ ఉంటుంది. అలాంటి క్రేజ్ నాని, శేఖర్ కమ్ముల చిత్రానికి ఉంది. కానీ వీరిద్దరు కలిసి సినిమా చేయటం లేదు. అయినా సరే క్రేజ్ మాత్రం కంటిన్యూ అవుతోంది. ఇదే విషయాన్ని కుబేరా ప్రమోషన్స్ లో శేఖర్ ను అడిగింది తెలుగు మీడియా. అందుకు ఆయన ఇచ్చిన రిప్లై కూడా అద్దిరిపోయింది. ఇంతకీ న్యాచురల్ డైరెక్టర్ సినిమా సెట్ అయిందా? నాని, శేఖర్ కమ్ముల కలిసి సినిమా చేసింది లేదు. కానీ వీరిద్దరూ కలిసి ఒక సినిమా చేస్తే చూడాలని తెలుగు ప్రేక్షకులు చాలా ఏళ్లుగా కోరుకుంటున్నారు. వీరి కాంబినేషన్ లో సినిమా అంటే సంథింగ్ స్పెషల్ గా ఉంటుంది అనేది తెలుగు ప్రేక్షకుల ఆశ. అందుకే ఈ కాంబినేషన్ కు అంత క్రేజ్. మనసుకు హత్తుకునే చిత్రాలు తీయడంలో శేఖర్ కమ్ముల మాస్టర్. ఇక ఇలాంటి కథలకు నేచురల్ స్టార్ నాని తన యాక్టింగ్ తో ఎలా సపోర్ట్ చేస్తాడో తెలిసిందే. అందుకే చాలా ఏళ్లుగా వీరిద్దరి కాంబినేషన్ కోసం టాలీవుడ్ ఎదురు చూస్తోంది. ఇదే విషయంపై కుబేరా ప్రమోషన్స్ లో క్లారిటీ ఇచ్చాడు శేఖర్ కమ్ముల.
నానితో మూవీ ఉంటుందనే గుడ్ న్యూస్ అయితే చెప్పారు. నానితో మూవీ ఉంటుందని, ప్రస్తుతం వర్క్ జరుగుతోందని, కాకపోతే చాలా సమయం పడుతుందని శేఖర్ కమ్ముల చెప్పాడు. నేచురల్ స్టార్ తో మూవీని కన్ఫర్మ్ చేశాడు కానీ చాలా సమయం పడుతుందని ఎందుకు చెప్పాడు అనేది ఎవరికీ అర్థం కావడం లేదు. ప్రస్తుతం నాని కూడా చాలా చిత్రాలు చేస్తున్నాడు. వీటి తర్వాతే శేఖర్ కమ్ములతో మూవీ ఉండే అవకాశం ఉంది. అందుకే నానితో తన ప్రాజెక్ట్ ఆలస్యం అవుతుందని శేఖర్ కమ్ముల చెప్పినట్లున్నాడు. హిట్ 3 తర్వాత నాని ప్రస్తుతం పారడైజ్ అనే మూవీలో నటిస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత సుజిత్ దర్శకత్వంలో ఇమ్మీడియట్ గా ఒక చిత్రం లైన్ లో ఉంది. ఆ తర్వాతే శేఖర్ కమ్ములతో మూవీ ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు సినిమాలు తీయడం మాత్రమే కాదు, ఇప్పుడు ప్రమోషన్స్ అంతకంటే కీలకం. ఈ విషయం బాగా తెలిసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి. అయితే చిరుతో చిత్రంలో హీరోయిన్ గా నయనతార యాక్ట్ చేస్తోంది. ఆమె ప్రమోషన్స్ కు దూరం. కానీ రావిపూడితో మూవీ అనగానే తన ఎంట్రీతోనే ప్రమోషన్తో స్టార్ట్ చేసింది. ఇది చాలా మందిని ఆశ్చర్యపరిచింది. మరే దర్శకుడికి సాధ్యపడని నయనతార ప్రమోషన్ రావిపూడికి ఎలా సాధ్యపడింది? నయనతార ఏంటి, ఈ సినిమా ప్రమోషన్స్ ఏంటని అందరూ ఆశ్చర్యపోయారు. సినిమా రిలీజ్ సమయంలోనే ఎప్పుడూ నయనతార ప్రమోషన్స్ లో కనిపించదు. అలాంటిది రావిపూడితో మూవీ అనగానే తన ఎంట్రీతోనే ప్రమోషన్స్ స్టార్ట్ చేసేసింది. ఇది ఎలా సాధ్యపడిందని ఆమె ఓన్ ఇండస్ట్రీ కోలీవుడ్ కూడా ఆశ్చర్యపోయింది. అయితే ప్రమోషన్స్ కోసం నయనతార ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుందట. ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇదో లేటెస్ట్ ట్రెండ్ అని సమాచారం. ఒకప్పుడు సినిమాలో నటించినందుకు రెమ్యునరేషన్ తీసుకునేవారు. కానీ ఇప్పుడు సినిమాలో నటించినందుకు వేరు, ప్రమోషన్స్ చేసినందుకు వేరే రెమ్యునరేషన్ అడుగుతున్నారట హీరోయిన్స్. అల్లు అర్జున్ సినిమాలో తన ఎంట్రీ పైనే దీపిక ఒక వీడియో చేసింది. ఇది కూడా ప్రమోషన్స్ కోసం సెపరేట్ రెమ్యునరేషన్ ఆఫర్ చేయడంతోనే చేసిందట. అతను మామూలు స్టార్ హీరో కాదు. కోలీవుడ్ లో పుట్టి హాలీవుడ్ వరకు వెళ్ళాడు. కెరీర్లో 50 సినిమాలకు పైగా హీరోగా నటించాడు. అలాంటి స్టార్ హీరో, దేశం మొత్తం పాపులర్ అయిన స్టార్ ఇప్పుడు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ లేదు అంటూ బాంబు పేల్చాడు. భవిష్యత్తులో ఎప్పుడైనా సరే నటనకు స్వస్తి పలుకుతాడట. ఇంతకీ ఎవరా హీరో అనుకుంటున్నారా? కుబేరా ప్రమోషన్స్ లో ధనుష్ సంచలన కామెంట్స్ చేశాడు. తనకు యాక్టింగ్ కంటే కూడా డైరెక్షన్ అంటేనే ఎక్కువ ఇంట్రెస్ట్ అంటున్నాడు. అభిమానుల కోసమే నటిస్తున్నానని, లేకపోతే ఈ పాటికి పూర్తి స్థాయి డైరెక్టర్ నయ్యేవాడిని అంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు. ధనుష్ తీరు చూస్తుంటే భవిష్యత్తులో నటనకు స్వస్తి పలికి డైరెక్టర్ గానే కొనసాగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందుకే ఈ మధ్య దర్శకుడిగానే ఎక్కువగా న్యూస్ లో కనిపిస్తున్నాడు. అదే జరిగితే ఫ్యాన్స్ కు అలాగే కోలీవుడ్ కు షాకే. ధనుష్ లో ఈ మధ్య డైరెక్టర్ నిద్ర లేచాడు. 2 ఏళ్లుగా డైరెక్టర్ గా చాలా అంటే చాలా బిజీ అయ్యాడు ధనుష్. లాస్ట్ ఇయర్ రాయన్ తీసి 100 కోట్లకు పైగా వసూళ్లను చూశాడు ధనుష్. ఇదే ఉత్సాహంలో జాబిలమ్మ నీకు అంత కోపమా అనే చిన్న చిత్రాన్ని తీశాడు. ప్రస్తుతం ఇడ్లీ కడాయి అనే మరో మూవీని రిలీజ్ కు రెడీ చేస్తున్నాడు. డైరెక్టర్ గా ఒక ప్రాజెక్ట్ నుంచి పక్కకు తప్పుకున్న తరువాతే హీరోగా మూవీస్ రిలీజ్ చేస్తున్నాడు. ధనుష్ కు కోలీవుడ్ లో మాత్రమే కాదు, హాలీవుడ్ వరకు ఫ్యాన్స్ ఉన్నారు. ఎలాంటి పాత్రనైనా సరే అవలీలగా పోషిస్తాడు. క్యారెక్టర్లో పర్ఫెక్షన్ చూపిస్తాడు. అందుకే ప్రపంచమంతా అభిమానులను సంపాదించుకోగలిగాడు ధనుష్. ఇలాంటి స్టార్ ఇప్పుడు డైరెక్షన్ పై ఇంట్రెస్ట్ తో యాక్టింగ్ కు గుడ్ బై చెబితే సినీ పరిశ్రమకు చాలా నష్టం. కెరీర్ లో 50 చిత్రాలు చేసిన ధనుష్ నటుడిగా పీక్ పొజిషన్ లో ఉన్నాడు. ఈ దశలో ఇలాంటి కామెంట్స్ కాస్త షాకింగ్ గానే ఉన్నాయి. ఇది స్క్రీన్ ప్లే అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సాక్షి. దిస్ ఇస్ అంజలి సైనింగ్ ఆఫ్. బై.